సాబుదానా కిచిడి సూప్. సాధారణ కిచిడి అంటే ఏంటి? మామూలు కిచిడి అంటే పొంగల్లాగా మనం ఒక ముద్దలాగా చక్కగా పిల్లలకు చాలా హాయిగా ఉండే విధంగా మనం కిచిడి తయారు చేసుకుంటాం. అది కూడా మనం సాబుదానాతో తయారు చేస్తున్నాం. అది కూడా ఎలా చేస్తున్నాము? కొంచెం సూపీగా చేస్తున్నాం అన్నమాట. తెలుసుకుందాం. మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ అన్ని ఇస్తాను. ముందుగా సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నల్లుప్పు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం సాబుదానా ముందుగానే నానబెట్టామండి. సాబుదానా ఒక 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. కొంతమంది ఓవర్ నైట్ కూడా నానబెడుతూ ఉంటారు, అది కూడా పర్వాలేదు. ఓకే, అయితే ఇప్పుడు మనం సాబుదానా నానబెట్టుకున్నాము, బంగాళదుంపలు ఉడికించుకొని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనకు సాబుదానా గురించి మనం మాట్లాడుకోవాలి. సాబుదానా ఎప్పుడైనా కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఉప్మా చాలా బాగుంటుంది, సాబుదానాతో పాయసం చాలా బాగుంటుంది. తర్వాత సాబుదానా సాధారణంగా మనకు పొట్ట అప్సెట్ అయినప్పుడు, మనకి మోషన్స్ అయినప్పుడు, డయేరియాలు ఇలాంటివి అయినప్పుడు మంచి తక్షణ శక్తి కోసం మనం బేసిక్ గా ఎక్కువ శాతం ఏంటి అంటే సాబుదానా జావ తాగుతూ ఉంటాం. అది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎప్పుడైనా కూడా వెన్నెవర్ ద స్టమక్ ఈజ్ అప్సెట్ మనం వెంటనే సాబుదానా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలాగే మనం విటమిన్స్ గురించి మాట్లాడుకుంటే సాబుదానాలో అధికంగా కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బోన్స్ ని స్ట్రెంథెన్ చేసే విషయంలో, బోన్స్ ని దృఢంగా ఉంచే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే పిల్లలకు కూడా సాబుదానా ఉప్మా పెట్టండి, సాబుదానాతో పాయసం చేయండి అని చెప్తూ ఉంటారు. పర్వాలేదండి, అంటే ఇంట్లో మనం చేసే పాయసాల్లో ఉండేటువంటి షుగర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మినిమం షుగర్స్ వాళ్ళకి అవసరం వాళ్ళ ఒంటికి. మనం కూడా అంత మన షుగర్స్ పెరిగాం కదా, అంటే మనం చాలా ఎక్కువగా తినేసాము అవేర్నెస్ లేక. ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి చూసుకొని తినాలి, అంతకన్నా ఏం లేదు. సో బయట ఆర్టిఫిషియల్ గా ఉండేటువంటి షుగర్స్ కన్నా కూడా మనం ఇంట్లో చేసేటువంటి పాయసము ఇటువంటి వాటిలో వేసే షుగర్ హ్యాపీగా పెట్టచ్చు పిల్లలకి. ఎందుకు కుంభాలు తినేరు కదా, మహా అంటే 2 కప్పులు తింటారేమో. అలా వాళ్ళకి బోన్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది. బోన్స్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తుందో అప్పుడు ఆర్థరైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో బోన్స్ కి సంబంధించి మనకు సాబుదానా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి. సో ఒకవేళ మీకు బోన్స్ ఇబ్బంది ఉంటే గనక, మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతుంటే గనక 100% ఈ సాబుదానా ఈ కిచిడి సూప్ తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో మనము కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనము కిచిడి అంటే ఎప్పుడు కూడా నెయ్యితో స్టార్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యితో పాటు మీరు కొంచెం నూనె కూడా మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే నేను పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను. జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసానండి. ప్రతిరోజు మన శరీరానికి ఒక 2 స్పూన్ల ఘీ చాలా చాలా అవసరము. సో మీరు అంటే నెయ్యి తిన్న వెంటనే మీరు చాలా లావ్ అయిపోతారు, ఫ్యాట్ వచ్చేస్తుంది అది ఇది అని అసలు అనుకోకండి. ఎక్కువ తింటే ఏదైనా వస్తుంది 100%. ఓకే, సో అందుకే ఏంటంటే 1 లేదా 2 స్పూన్ల నెయ్యి 100% మన శరీరానికి కావాలి. నెయ్యి, నూనె అంటే ఎలాగో ఏదో ఒక రూపంలో వెళ్తూనే ఉంటుంది అనుకోండి, నెయ్యి అయితే కంపల్సరీ కావాలి. ఓకే, ఫస్ట్ మనం కాస్త జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత అల్లం ముక్కలు వేసేసుకుందాం. ఘాటుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. లేదా మీరు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లలకి ఏంటి అంటే ముక్కలు అలా రావడం ఇష్టం ఉంటుంది మధ్యలో. మా అబ్బాయికి అయితే నచ్చదు. సో అందుకే ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా కూడా మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి 100%. అలా అని చెప్పి ఆ పదార్థాన్ని వదిలేయకూడదు, అది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేయించేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే పల్లీలండి. సో పల్లీలు కూడా మనకు ఖచ్చితంగా, అంటే మనం మామూలుగా ఒక పులిహోర పోపు పెట్టుకుంటాం కదా, ఆ రకంగా అనమాట ఇంతవరకు మనం చేసింది అయితే. సో ఇది కాస్త సిమ్లో పెట్టుకొని మనకు కావాల్సినంత పల్లీలు ఇంకా చూసుకోండి. అంటే మీకు కొంతమందికి పల్లీలు ప్రతి పులిహోరలో మాట్లాడుకుంటే ప్రతి ముద్దకి ఒక 2-3 రావాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కొంచెం మీడియంగా ఉండాలనుకుంటారు. నాకు తెలుసా అండి, నాకు పచ్చి పల్లీలు తినడమే ఇష్టం వేయించిన పల్లీల కన్నా కూడా పర్సనల్గా. కానీ బాగుంటుంది ఇలా మనకు చక్కగా వేయించిన పల్లీలు మనకు మధ్యలో కిచిడి సూప్లో తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత మనము మిరియాలు వేసుకుందాము. సో మిరియాలు దంచైనా వేసుకోవచ్చు,
ఇలా మనకు వేయించేటప్పుడే వేసుకుంటే ఏంటంటే మనకు ఆ సారం అనేది బాగా పడుతుంది. సో కొంచెం ఎక్కువ వేసుకోండి, సో దట్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు మిరియాల పొడి వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి అంతే. మిరియాలు కూడా చాలా అంటే మనకి పోపు దినుసుల్లో చాలామంది మిరియాలను అసలు కన్సిడర్ చెయ్యరు, కానీ చాలా చాలా మంచిదండి. మిరియాలు ప్రతి పోపులో వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం అనేది 100% జరుగుతుంది అనుకోండి. సెకండరీ ఏంటి అంటే ఈ టాక్సెస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, సో అందుకు మనకి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకే, సో తర్వాత మనం టొమాటో ముక్కలు కూడా ఇలా కొంచెం మరీ సన్నగా కాకుండా పొడువుగా కట్ చేసుకున్నాము. అది వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అవి ఇదిగోండి ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. సైజ్ చూడండి ఎలా ఉన్నాయో, అంటే ఈ సైజులో కట్ చేసుకున్నాం. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో ఇలా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం మనకు కనపడతాయి కదా కళ్ళకి అది. అండ్ బాయిల్డ్ పొటాటో అనేది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి, ఇట్స్ బెస్ట్ అని చెప్పచ్చు. బాయిల్డ్ పొటాటోలో మనకు చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫ్రైడ్ పొటాటోలో అంత చచ్చిపోతాయి. సో దట్స్ వై ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఎందుకు నిషేధం అంటారు అంటే, బంగాళదుంపే కదా పిల్లలు కాకపోతే ఎవరు తింటారు ఆలు, ఇటువంటి మాటలని చెప్తూ ఉంటారు. కానీ ఆలు బాగానే ఉంది, ఓకే, పొటాటో వరకు చాలా బాగుంది. దాన్ని మనం ఎలా చేస్తున్నాము, నూనెలో దాన్ని వేయిస్తే అంతకనే బ్యాడ్ ఇంకోట్లేదు, ఉడికిస్తే చాలా మంచిది. అదనమాట డిఫరెన్స్. ఒక పదార్థాన్ని మనం ఎలా చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం కాస్త బ్లాక్ సాల్ట్ వేస్తున్నామండి. అంటే కొంచెం మనకు దీని టేస్ట్ కొద్దిగా వేరే ఉంటుంది. ఓకే, అంటే ఈ కిచిడికి కొంచెం అది బాగుంటుంది, సూప్ కదా, సో కొంచెం సూపీగా ఉండడానికి ఈ టేస్ట్ యాడ్ అవుతాయి. ఏంటి అంటే సూప్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. సో సాధారణంగా మనం కిచిడీలకు మామూలుగానే ఉప్పు వాడుతూ ఉంటాం. ఇది వేస్తే ఏంటంటే సూప్లో భాగంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది వాడుతున్నాం అనమాట. మంచిదండి, నల్లుప్పు కూడా యాక్చువల్గా మంచిది. బట్ అంటే ఎవ్రీడే బేసిస్లో 100% మనం ఏం వెయ్యం. కొంచెం మనకు ఆ చట్పట్ టేస్ట్ కావాలి అన్నప్పుడు దాన్ని మనం వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా సాబుదానాన్ని మనం నానబెట్టేసుకున్నాము. అలా నానబెట్టిన సాబుదానాన్ని చక్కగా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనం వేసిన నల్లుప్పు తర్వాత మిరియాలు ఇవన్నీ బాగా కలిసే విధంగా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మన వంట పేరేంటి, సాబుదానా కిచిడి సూప్. సో ఇంతవరకు కిచిడి లాగా ఉంది, బాగా నీళ్లు పోసుకుంటే సూప్ అవుతుందన్నమాట. ఓకే, అంటే మనకు సాబుదానాన్ని జారుగా తాగడం చాలా అలవాటు బేసిక్గా, అవునా? సో ఉప్మా ఎలా అయితే తింటామో అట్ ద సేమ్ టైం మనకు జారుగా ఒక సాబుదానా జావ తాగడం కూడా చాలా అలవాటే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో అందులో భాగంగా ఇలా తాగితే కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో అలా ముక్కలుగా మనకు ఆలుగడ్డలు ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, సో నీళ్ళు ఎంత పోస్తున్నాను అంటే కొంచెం ఎక్కువగానే పోయాలి. కొంచెం మనం సూప్ లాగా చేసుకుంటున్నాం కదా, అలా కొంచెం ఎక్కువగానే పోయాలన్నమాట. సో కావాల్సిన మసాలాస్ అంటే ఏంటి, మిరియాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు బాగా మరిగించాలి. సాబుదానా బాగా ఉడకాలి, ఇది కొంచెం దగ్గర పడాలి, సూపీగానే ఉండాలి. మరీ ఇలా దగ్గర పడాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం మనకు ఇలా జారుగానే ఉండాలి. ఒక 5 మినిట్స్ అండి. సో ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, బికాజ్ నానబెట్టాం కాబట్టి. మనం చక్కగా సాబుదానా వేసేసుకున్నాము, కావాల్సిన మసాలాలు అన్నీ కూడా వేసుకున్నాము, బంగాళదుంపలు వేసుకున్నాము, ఎక్కువగా నీళ్లు పోసుకున్నాం. అంటే కిచిడీ కోసం కాకుండా కిచిడీ కన్నా కూడా ఎక్కువ నీళ్ళు అనమాట, సూప్ కదా, సో అందుకు ఎక్కువ నీళ్లు పోసేసుకున్నాము. సో చివరిగా ఏంటంటే మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, అంటే ఇక్కడ మీకు సాబుదానా యొక్క అద్భుతమైన గుణం ఏంటి అంటే ఈ జిగట, అంటే ఈ జిగురు అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడా మనము కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి ఏమీ వేయనక్కర్లేదు. సో చక్కగా మనకు ఆటోమేటిక్గా మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయచ్చండి, అయిపోయింది. మన సూప్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. కాకపోతే ఇది వేడివేడిగానే తినాలండి, ఎందుకంటే ఎప్పుడు కూడా దగ్గర పడిపోయే అవకాశం ఉంటుంది.
సో మరీ దగ్గర పడిపోతే ఏంటంటే కొంచెం మనకు గట్టిగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా అంటే ఈ టెంపరేచర్లోనే అంటే ఇంత కొంచెం ఉప్పు అని ఊదుకొని తింటే సో చక్కగా బాగుంటుంది అనమాట. సూపీగా చాలా చాలా కమ్మగా ఉంటుంది. సాబుదానా ఎప్పుడూ కూడా చాలా చాలా కమ్మగా ఉండేటువంటి పదార్థం. మరి మీరు కూడా సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నల్లుప్పు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా కిచిడి సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, మిరియాలు, టొమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కాస్త నల్లుప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కాస్త నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కిచిడి సూప్ రెడీ.